నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణంలోని బైన్సా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం వందేమాతర గేయం జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరడం జరిగింది. తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగిరేస్తూ మన భారతదేశ ఐకమత్యాన్ని చాటు చెప్పాలి. అదేవిధంగా మన దేశంలో మరి ఎంతో పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో కొన్ని అదృశ్య శక్తులు విచ్ఛిన్నం చేసే పనులు చేపడుతున్నారు. అవి మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. మనం ఇటువంటి అదృశ్య శక్తులకు తిప్పి కొట్టే విధంగా మన దేశ ఏదైతే బలోపేతం చేయడానికి, మన దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా మనమందరం కృషి చేస్తామని మనం ఈరోజు మరి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అందరం భారత్ మాతాకి జై, జై హింద్, జై భారత్. ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ సార్ గారికి మరియు ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు, నాతోటి అభ్యర్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ పర్వదినం సందర్భంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. గత 15 రోజుల నుండి ఇక్కడ కోచింగ్ క్లాసెస్ నడుస్తున్నది. మాలాంటి విద్యార్థులందరికీ అవసరమయ్యే ఈ క్లాసెస్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను సార్ గారికి థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ ఇంకొన్ని నిర్వహించి మాలాంటి అభ్యర్థులందరికీ ముందు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.